మనకు మనం అలాగా అభివృద్ధి చేసుకున్నప్పుడు ఇంకా గతం లేదు, భవిష్యత్తు లేదు కదా. మరి మన కర్మలు ఎలా దగ్ధమవుతున్నాయి అంటే మన మనస్సుని బ్రహ్మమయం చేసేసిన మూల కర్మలన్నీ దగ్ధమైపోయినాయి. మరి కర్మలు దగ్ధమైపోయాక ఇంకా మనకి ఏముంటుందమ్మా, ఎప్పుడైతే ఈ వాసనలన్నిటిని కూడా జయించామో సమర్థవంతంగా ఉండాలి. మనం జయించడం అంటే మనం సమర్థవంతంగా ఉండాలి. మరి ప్రతిదాన్ని కూడా బ్రహ్మార్పణం చేసుకుంటా ఉన్నప్పుడే మనం అసలు మిగలటానికి అవకాశం ఉంటుంది కదా. మరి నేననేది ఎప్పుడైతే మనకి కలగట్లేదో అప్పుడు పరమాత్మ నేనుగా మిగులుతాం. కాబట్టి మనకి ఇంకా సుకృతం మామూలు సుకృతం కాదు ఇది. ఎవరిదయ్యా ఇదంతాని? మనం ఎవరో మనకు తెలిసిన తర్వాత పరమాత్మ ఎంత దయ మన మీద. మరి ఎన్నాళ్ళు కూడా మనకి తెలియకే కదా, ఎన్ని జన్మల నుంచి ఉన్నామో ఇలాగ తెలియకే కదా మనకి అసలు ఇదంతా నిజం అనుకున్నాం అనేక జన్మల నుంచి. దేహం నేను కాదని ఎప్పుడైతే విడదీసామో ఆటోమేటిక్గా బ్రహ్మంగా మిగిలిపోయాం. మరి ఏ కర్మనైనా సరే దాని ఫలితాన్ని ఆశించకుండా మనం ప్రతిదీ చేస్తున్నాం. ప్రతిదీ అలా చేసిన వల్ల మనకు బరువు లేదు, బాధ్యత లేదు. అంటే ఇప్పుడు జరుగుతుంది అంతే. ఆ జరిగేదాన్ని మనం ఎలా చూస్తున్నాము అంటే ఊరికే చూస్తున్నాం అంతే. దానికి ఏ స్పందన లేకుండా చూస్తున్నాం అంతే. మరి నేను అని అహం అసలు లేకుండా అది ఎప్పుడు తలెత్తినా మనం దాన్ని తలకాయ మీద మనం కొట్టేస్తున్నాం. ఎందుకంటే నువ్వు మనసువే అంటున్నాం అంతే. నువ్వు మనసువే అంటే నీకు తిట్టకూడదు, కొట్టకూడదు, దానికి భయం చెప్పాలి. ఎలా భయం చెప్పాలి? అక్కడ ఆగు అని ఆపాలంతే. మరి మనం ఆపలేమంటారు కదా, దాన్ని మనం ఆపలేమంటారు కదా. గమనించితే అది ఊరుకుంటుంది. మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఊరుకుంటుంది అది. మరి తిట్టడానికి ఎవరో, పొగట్టడానికి ఎవరో దాన్ని. అది మరి ఏమి యుద్ధం చేస్తుంది? ఇంకా యుద్ధమే లేదు దానికి. ఏదైతే చేసుకుంటుందో అది ఆల్రెడీ అది చేసుకుంటుంది అక్కడ అంతే. ఇంకా యుద్ధం లేదు. మనం దాన్ని ఏమీ నిలదీయము, ఏమీ చేయము, ఆగుతాం అంతే. అక్కడ ఆగితే అలా ప్రతిక్షణం ఆగుతూ ఉంటుంది. మరి అంటే ధ్యాస ఎక్కువయ్యి కొలిదినమ్మ ఆగుతుంది. మన విధిలో బరువు తగ్గుతుంది కాబట్టి మనకి ఇంకా ఆటోమేటిక్గా అందేస్తుంది కదా. మన దయ పరమాత్మ మన మీద దయ చూపించాడు. ఎందుకంటే ఎదురు చూస్తున్నాడు కదమ్మా, అందుకని దయ చూపించాడు. అన్ని రూపాలు మరి తానే కాబట్టి ఎవరినైనా ఒకేలా చూస్తున్నాడు. అంటే దేంట్లోని భ్రమ చెందుతున్నావో నువ్వు ఆ ఫలితాన్ని నేను ఇస్తాను అని మనకి ఆ ఫలితాన్ని అక్కడ అందిస్తున్నాడు. మరి మన మనసుతోటి కూడుకుని ఉంటే ఈ వ్యవహారం మనకి బలం పెరుగుతుంది. మరి ఇది అందిస్తున్నాడు ఈ ఫలితాన్ని. బ్రహ్మంగా దీన్ని ఎప్పుడైతే మనసును చేసుకున్నామో ఆ ఫలితాన్ని అందిస్తున్నాడు. అంటే ఫలితం పనిని బట్టే కదా మన ఫలితం ఉంటుంది. బ్రహ్మార్పణంగా మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో మన ఫలితం అంతా బ్రహ్మంగానే మిగులుతాం. మరి నేనే అదే ఉన్నాను అనుకోమన్నారు. ఆ నేనే ఉన్నది అక్కడ అసలు నేనే ఉంది అక్కడ అసలని. అంటే మనం అనుకోవక్కర్లేకుండానే ఆ నేను మిగలాలన్నమాట. మరి ఎన్నాళ్ళ నుంచో మనం ఈ శక్తిని ఈ బాహ్యానికి దారిపోసిస్తాం. మన లోపల ఆ శక్తిని మరి మనస్సుని అర్పించినప్పుడు అసలైన పూజ అవుతుంది. మనసు నర్పితే ఇవన్నీ మనం ఏది చేసినా బ్రహ్మార్పణంగా ఉంటుందని మనకు తెలియలేదు. మనసును అర్పించకుండా నేను అనే భావంతో చేసిన మాల మునిగిపోయాం అన్నమాట. అందులో చిక్కుకుపోయాం. మరి ఇప్పుడు నిష్కామంగా ఎప్పుడైతే చేస్తున్నామో మన చిక్కుకోవాల్సిన అవసరం లేదు. ఏది చేసినా బ్రహ్మార్పణమే. ఏదైనా ఉన్నదదే అన్నాక ఇంక ఏముంటుందమ్మా? ఇంకా మన అహం నేను అన్న అహం ఎందుకు వస్తుంది? ఎప్పుడు తలెత్తినా సరే అది బ్రహ్మం అయిపోతుంది అంతే. అది బ్రహ్మం అయిపోతుంది. దానికి ఇంకా బంధం లేదు, బాధ్యత లేదు, ఏమీ లేదు అసలు అని. అంటే రెండో దానిగా భావించదు అది. ఇంక అక్కడ బంధం ఉంటే రెండో దానిగా భావించుకుంటుంది. నేననే భావన ఉన్నప్పుడు రెండో దానిగా భావించుకుంటుంది అక్కడ.
ఉన్నది అదే అన్నప్పుడు ఊరికే 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 ఉంటుంది అంతే. ఏది మన చేతుల్లో లేదు, అంతా బ్రహ్మే జరుగుతుంది అని. మరి విధి విధి కూడా మరి ఎలా జరుగుతుంది మనకి విధి? నేనన్న అహం రావట్లేదు కదా. ఎలా జరిగినా మనకు ఓకే అనిపించేసింది. ఇంకా ఎలా జరిగినా అంటే బ్రహ్మశాంతి మనం చెదరగొట్టుకోవట్లేదు అనమాట. బ్రహ్మస్మరణ తప్ప వేరే స్మరణ అసలు లేదు. లేనిమాల అంతటా నిండి ఉన్నది ఆ బ్రహ్మమే, అన్నిటిలోని ఆ బ్రహ్మమే ఉంది. బ్రహ్మం అంటే పెద్దది అనేసి మనకు తెలియపరిచారు. మన బ్రహ్మం పెద్దదంటే ఏంటి? అన్నిటికీ ఆధారభూతుడు తానే, అదే బ్రహ్మం అంటేనే అని తెలియపరిచారు. మరి పెద్దదాన్ని పట్టుకుంటామా మనం చిన్నదాన్ని పట్టుకుంటామా అంటే అందులో నుంచే జరుగుతామంటే అది కాక ఇంకేముంటుందమ్మా? ఆఖరి జన్మ చేసుకోవాలంటే దాంతోటే కదా మనం మిగిలి ఉండాలి. ఉన్నదంతా దానిగా చూడాలి కదా. మనకి ముక్తి కావాలి, మనకి ముక్తి ఎప్పటికైనా లభించాలి కాబట్టి దాంతో మిగిలితేనే అక్కడ ముక్తి. వింటున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాము, అన్నీ ఉన్నాయి. మనకు ముక్తి స్వరూపంగా ఉన్నాం. ఎందుకంటే దేన్ని కలగజేసుకోవట్లేదు. చేసేది వినేది చూసేది వాడే అయినప్పుడు ఇంకా ముక్తే కదమ్మా అక్కడ. అనుక్షణం ఉన్నది అదే, అనుక్షణం ఉన్నది అదే. మరి ఇలాంటి నడత నడిచినప్పుడు మనకి ఇంకా దాంట్లో స్థిరపడక ఇంకా ఏ బంధం కలగజేసుకుంటాం మనం? ఈ మాయాబంధాన్ని ఎప్పుడు అంటే గ్రహించాం కాబట్టి మన స్వరూపంగా మనం మిగలటమే మనం చూసుకుంటాం అన్నమాట. దేనికి ఇష్టపడదు, ఇంకా విడిగా దేనికి ఇష్టపడతావు, బ్రహ్మంగా ఉండటానికి ఇష్టపడతావు. అంటే దాన్ని మనం బ్రహ్మ సాధన చెయ్యాలి అని చేసినప్పుడే అలా మిగులుతామని అంటారు కదా. మరి చేస్తున్నాం, మనం శుద్ధమయ్యే ఉన్నాం కదా. ఎలా చేస్తున్నామంటే నేను అక్కడ జోడించుకోవట్లేదు కాబట్టి శుద్ధంగా ఉన్నాం అనమాట. మనసుతో చేయట్లేదు కాబట్టి అక్కడ శుద్ధంగా ఉన్నాం అనమాట. అంటే అనుభవించేది నేను కాదు, ఉన్నది నేనే. అసలు ఈ అనుభవం నాలోంచి జరుగుతుంది అనేసి మనం అలా మిగులుతాం. మరి బలం అనమాట అది, మనకి ఒక శక్తి. అలా ఉంటే ఒక శక్తి అనమాట. అంటే భ్రమతో జీవించే శక్తి లేదు, బ్రహ్మంతో జీవించే శక్తి ఉంది మనకు. అక్కడ బంధం లేదు కాబట్టి శక్తి ఉంది. బంధం ఉన్నప్పుడు అసలు శక్తి అనేది మనం అనుభవించలేమన్నమాట. మన శక్తిని మనం వినియోగించుకోలేమన్నమాట. అప్పుడు భ్రమతో కూడుకుంటే బంధమే కదమ్మా. మరి భ్రమ లేదు, ఉన్నది నేనే అంటావంటే మరి అక్కడ ఉన్నది నేనంటావంటే ఏముంది? ఇంకా ఏమీ లేదన్నది కూడా మనకు అసలు ఏముంది? అసలు ఏమీ లేదు. అసలు ఏమీ లేని దాంట్లో ఇంత నేను కలగజేసుకోవటం ఎందుకు? ఇంత అలా నేను ఎందుకు కలగజేసుకోవాలి? ఏమీ లేని దాంట్లోని పరబ్రహ్మమే ఉన్నప్పుడు దాన్నే ధ్యానించి దాని చేసే ఉండాలి కదా. లేనిది నాకు ఎందుకు కనిపిస్తుందంటే మరి దీన్ని వదలలేకపోతుంది, మనసు వదలలేకపోతుంది. ఇష్టపడుతుంది కాబట్టి వదలలేకపోతుంది. భావించుకునేది ఎలా భావించుకోవాలో తెలియాలి అంతే మనకు అక్కడ. అప్పుడు సన్నగిలుతుంది. ఎలా భావించాలి? భావనే మనం అవ్వాలి. ఆ వచ్చేదే నేను అవ్వాలి, విడిగా ఉండకూడదు. అప్పుడు సన్నగిలుతూ ఉంటుంది బ్రహ్మబలం. ఆ బ్రహ్మశక్తిని మనం వినియోగించుకుంటాం అప్పుడు. అంటే మౌన స్థితి ఎప్పుడైతే ఉందో మరి అక్కడే మనకి ఏమీ కదిలిక లేదు, అక్కడే కదిలిక లేదు. ఆ మౌన స్థితే బ్రహ్మ స్థితి. మరి ఎన్నాళ్ళు నేను దేంతో స్నేహం చేశానో మనకు తెలుస్తుంది కదా. భ్రమతో కూడుకున్న జీవితాన్ని నేను ఇష్టపడ్డాను. ఇప్పుడు భ్రాంతి లేని జీవితాన్ని నేను ఇష్టపడుతుంది. అంటే దానికి బ్రహ్మానికి భ్రాంతి, భయం, పంతం ఏమీ లేదు కదమ్మా. అందుకని మనం దాన్ని పట్టుకున్నాం అనమాట, నిలబడ్డాం అనమాట, దాంతోటి నిలబడ్డాం అనమాట. ఇంక జీవాత్మ వేరుగా లేడు, పరమాత్మే. పరమాత్మలోంటే వచ్చింది కాబట్టి జీవాత్మ మరి పరమాత్మే కదా. జీవాత్మ బంధం ఏర్పరచుకుంటుంది. ఎందుకంటే తెలియకపోతే బంధం ఏర్పరచుకుంటుంది. తెలిసిన తర్వాత పరమాత్మకు అప్పచెప్పేసింది ఈ మనసుని. అందుకని పరమాత్మగా మిగిలినట్టు.
మరి మనసుకు లొంగకుండా మనం పరమాత్మకే లొంగాలన్నమాట. మనసుకు లొంగకూడదు. పరమాత్మగా మిగిలినప్పుడే మనం శుద్ధంగా ఉంటాం కాబట్టి, దేనితోటి కలిసిపోం కాబట్టి ఆత్మపరంగా మిగులుతాం. ఇంకా అశాశ్వతమైన దాన్ని కోరుకోము. ఇంకా ఎందుకంటే మనసు ఆనంద స్థితిని కోరుకున్నప్పుడు, ఆనందం మిగిలినప్పుడు ఇంకా వస్తువు దృష్టి ఎందుకు ఉంటుందమ్మా? వస్తువు కావాలనే కోరిక ఇంకా ఉండదు. బ్రహ్మమయం అవుతుంది. ఏది చేసినా బ్రహ్మంగా ఉంటుంది కాబట్టి ఇది కాదు, అది కాదు, వస్తువు కానిది కాదు అనేది ఇంక అక్కడ లేదు దానికి అనమాట. ఆత్మసాక్షిగా ఉంటుంది, దైవ సాక్షిగా మిగిలి ఉంటుంది, ఆత్మసాక్షిగా ఉంటుంది. అంతా ఆత్మే అని గ్రహించింది, విడివిడిగా లేదని గ్రహించింది. మనమమ్మ దీన్ని మరి తొలగించుకోవాలంటే ఎలా సాధ్యం అవుతుంది అనిపించింది కదా. మరి మన ఇంట్లోని మనం రాగి పాత్ర ఉంది కదా, ఇత్తడి పాత్ర ఉంది కదా, మరి వాటిని ఎలా తోముతున్నాం మనం? వాటిని తోమే కొలిది మెరుపు వస్తుంది కదా. అలా మన మనస్సుని సవరించుకునే కొలిదినమ్మా మనం, అంటే అది ఎప్పుడూ సవరించుకుంటూ ఉండాలి. మనసుని ఎప్పుడు ఎలా నిర్మూలించుకోవాలంటే గుణాలకు అతీతంగా ఉన్నవాడు వాడే, నామానికి అతీతంగా ఉన్నవాడు వాడే నిరాకారుడు అని మనం ఉన్నప్పుడు మరి అదంతా జ్ఞానం మన వెలుగుతూ ఉంటుంది కదా. మరి అజ్ఞానం తొలగిపోతుంది కదా. ఎప్పుడైతే మనం దాని చుట్టూ బ్రహ్మం చుట్టూ ఉన్నదదే అని తిరుగుతూ ఉంటే మరి మనసు మనకు లొంగక మరి ఎలా ఉంటుందమ్మా? లొంగుతుంది కదా, ఎప్పటికైనా లొంగుతుంది కదా, మన స్వాధీనంలోకి వస్తుంది. మనం ఎలా చెబితే అలా వింటుంది. మరి సాధన అంటే చిట్ట చివరి సాధన మన మనస్సుని ఎలాగ మిగుల్చుకోవాలో మనకు తెలియటమే కదా మనకు సాధన. ఆఖరి సాధన అంటేనే కాలంతో పని లేదు, రూపంతో పని లేదు, గుణంతో పని లేదు అంటా ఉంటే మరి కాలాన్ని ఎలా చూడాలి, రూపాన్ని ఎలా చూడాలి, గుణాన్ని ఎలా చూడాలి? అది గుణాన్ని గుణంగా చూడాలి కానీ గుణానికి అతీతమైన వాడు బ్రహ్మమై ఉన్నాడని గ్రహించాలి. మరి కాలానికి అతీతమై అయ్యున్నాడు ఆ బ్రహ్మని అక్కడ గ్రహించుకోవాలి. గుణాలకు అతీతంగా ఉన్నాడు, కాలానికి అతీతంగా ఉన్నాడు, రూపానికి అతీతంగా ఉన్నాడు. అందుకే మన బ్రహ్మం ఈ రూపం నిజం కాదు, నీ అసలైన రూపం నీ స్వరూపం అని మనకు అక్కడ తెలియపరిచారు. మరి అతి దగ్గరగా ఉంది మనకి. మరి అతి దగ్గరగా ఉన్నదాన్ని పట్టుకొని దూరంగా వెళ్ళిపోయిన గొడవ, జరగబోయే గొడవ మనకెందుకు? ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడాలి ఇంకంతే. మరి ఈ కాలం ఎలా కాటేస్తుందో మనకు తెలీదు. మరి మనం మనసుగా మిగలకుండా మనసుకి అతీతంగా మనం మిగలాలి అంటే ఈ మనసు నేను కాదనుకోవాలంతే. మనసు నేను కాదనుకుంటే అక్కడ దానికి అతీతంగా మిగులుతుందన్నమాట. అంటే విడివిడిగా లేదు, ఉన్నదొకటే అని గ్రహించినప్పుడే కదా మన శాశ్వతమైంది మనం అని తెలుస్తుంది. మరి జ్ఞానంగా అజ్ఞానంగా మిగిలిన అంటే జ్ఞానంగానే కదా మిగలాలి. అంటే అజ్ఞానం ఎప్పుడైతే అణిగిందో, అంటే నేను అంటుందే అది అణిగిందో, అది ఎలా అణుగుతుందంటే జ్ఞానం వలన అణుగుతుంది. మామూలుగా ఒక పట్టాన్ని అనగదు, అది నేనన్నదే. జ్ఞానాన్ని పెంచుకుంటే అక్కడ జ్ఞానాన్ని పెంచుకోవటమే అజ్ఞానం అనగటం. మరి జ్ఞానంగా మిగలటమే అజ్ఞానం అనేది ఇంకా బయటికి ఇంకా మనల్ని నేనన్నది మిగలదు అనమాట. మరి ఆ జ్ఞానము కూడా ఒక బ్రహ్మంలో నుంచే జరుగుతున్నాయని మనకి గ్రహించాలి. ఒకప్పుడు మనం బ్రహ్మంలోనే ఉన్నాం కదా, అజ్ఞానంగా ఉన్నానే. మరి ఇప్పుడు కొత్తగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇక్కడ కూడా బ్రహ్మమే ఉన్నప్పుడు అక్కడ కూడా బ్రహ్మమే కదా ఉంది అని రెండోది లేదు కదా అక్కడ కూడా అనేసి మనకి రోజన ఉండకూడదు. ముందు మనకి అసలు బయట రోజన లోపల రోజన లేకుండా మన సైలెంట్గా ఉండాలన్నమాట. లోపల సైలెంట్గా ఉన్నప్పుడు బయటకు కూడా మాట్లాడినా సైలెంటే, ఇంకది సైలెంటే. మరి
మరి ఏ గొడవ లేనప్పుడే కదా మనం సైలెంట్గా ఉంటాము. అంటే మనసు గొడవ లేనప్పుడు మనం సైలెంట్గా ఉంటాము. మనసు గొడవ లేదంటున్నారు, మరి మనసు లేకుండా మీరు ఎలా తింటున్నారు, ఎలా ఉంటున్నారు అని అనిపిస్తుంది కదా. మరి ఇక్కడ బ్రహ్మ మనసు చేసినప్పుడు అది అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాము. ఆ మనసు బ్రహ్మమయం అవుతుంది కాబట్టి జరిగేదంతా బ్రహ్మమే జరుగుతుంది. ఇంకా మరి అలా గ్రహించాలి మనం. మన పాత్ర తెచ్చుకున్నాం అంతే. ఈ పాత్ర మరి దీన్ని ఎలా వినియోగించుకోవాలో, తెచ్చుకున్న పాత్రను ఎలా వినియోగించుకోవాలో తెలియనప్పుడు, విడగొట్టుకోవడం తెలియనప్పుడు ఇంక ఏకమవటం ఇంకెప్పుడు తెలుస్తుంది. ఏకంగానే ఉంది ఇది. విడివిడిగా చూసిన మాల విడివిడిగా చూసాం మనం అనేక జన్మల నుంచి. దీన్ని బ్రహ్మంగా చూడలేదు కాబట్టి ఇప్పుడు విడగొట్టుకోవాల్సి పని పడింది. విడగొట్టుకున్న తర్వాత ఉన్నదంతా బ్రహ్మమే అయిపోయింది. ఇంక అక్కడ విడిగా లేదని తెలిసింది. ఏ వస్తువైనా దాని వాడకం తెలియకపోతే ఆ వస్తువుని ఎలా వినియోగించుకోగలుగుతాం మనం? దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి. మరి మనం ఈ దేహాన్ని ఎలా వాడుకోవాలో మనకి ఎలా తెలుస్తుంది? దేహాన్ని వాడుకోవటం అంటే ఎలా తెలుస్తుంది? ముందు విడగొట్టుకుంటేనే మనకు అక్కడ తెలియబడుతుంది ఈ పాత్రను ఎలా వాడాలోని. ఈ శరీరం అందులో నుంచే వచ్చింది, అందులోనే ఏకం అవుతుందని తెలియాలి. అది జీవన్ముక్త స్థితి అయి ఉందని తెలియాలి, విడిగా లేదని తెలియాలి. రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా అందులో నుంచే జరుగుతున్నాయని తెలియాలి. అంటే అది నిజం అనుకున్నాను కాబట్టి అందులో నేను మరి కలిసిపోతున్నాను. మరి అది నిజం కాదనుకున్నాను కాబట్టి నేను శుద్ధ సత్వగుణంగా మిగులుతాను. మరి అన్నీ అందులోనే వచ్చింది. కీర్తి ప్రతిష్టలు అన్నీ అందులో నుంచే వచ్చినాయి. మరి శాశ్వతంగా ఉన్నది అదే అని తెలిసినప్పుడు అన్నీ కూడా అందులోయే కదమ్మా. శాశ్వతమే కదా అది. భగవంతుడు ఒక్కడే కదా శాశ్వతుడు. మరి మనం దేనికి లొంగట్లేదు. అప్పుడు బ్రహ్మంగా మనం మిగులుతున్నాం. ఏది సాధించాలి మనం? ఇంకా సాధించాల్సింది ఏముంటుంది? బ్రహ్మజ్ఞానం తెలిసాక ఇంక ఏమి సాధిస్తాం? ఇంకా సాధించాల్సింది ఏమీ లేదు. ఇదే సాధించటం అంటేనే. దీనికంటే పైగా ఇంకేమీ లేదు, సాధించేది ఏమీ లేదు. అలాంటి బ్రహ్మస్థితి మనకి తెలియాలి. అంటే శాశ్వతమైన వాడు తెలిస్తే అక్కడే బ్రహ్మస్థితి నిలబడుతుంది. సుఖాన్ని కోరం, ఇంకా దుఃఖాన్ని జాస పెట్టుకోము, సుఖం జాస పెట్టుకోము. సుఖంగానే మనం ఉంటాం. ఇంకా సుఖమే మనమై ఉంటాము. అప్పుడు ఇంకా ఏ జాస పెట్టుకుంటాం మనం? మరి దీన్ని సరి చేసుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి అంటారు. మనం బ్రహ్మంగా ఉంటేనే అదంతా సరి అవుతుంది. కానీ మనం దేన్ని సరి చేయలేము అసలు. గ్రహించాల్సింది గ్రహించినప్పుడు సరి అవ్వాల్సింది అదే సరి అవుతూ ఉంటుంది. గమనించాల్సింది గమనించినప్పుడు మిగిలిది అక్కడ మిగులుతానే ఉంటుంది కదా. ప్రతిక్షణం చూస్తామంటే ప్రతిక్షణం ఒకటే కదా, విడిగా ఎక్కడుంది? మనం చూసే విధానంలో తేడా ఉంది కానీ క్షణం ఒకటే. ఏ క్షణమైనా ఒకటే. మనం చూసే విధానం, గమనించుకునే విధానం తేడా ఉంది. అలా గమనించుకోవాలి. నా ధ్యాస, నా ధ్యానం, నా నిద్ర, నా మెలకువ ఇవన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయి? ఆ ప్రశాంతంలోంచి జరుగుతున్నాయి ప్రతిదీ కూడా. మరి పగలు వచ్చాక రాత్రి వస్తుంది, రాత్రి వచ్చాక పగలు వస్తుంది. మరి నేను అలసిపోతున్నాను, నాకు అసలు దుఃఖమే వద్దంటే ఎలా కుదురుతుంది? ఇది ఉండాలి. నిద్ర లేకపోతే అక్కడ ఎలా ఉంటుంది? నిద్రపోతే ఎలా ఉంటుంది? మరి ఇవన్నీ జరగాలి కదా. నిద్ర అవసరమే, ఆకలి అవసరమే, ఆకలి లేనిది అవసరమే, అన్నీ మనకు అవసరమే. ఎందుకంటే మన ఊపిరి పీల్చుకోవటం మనకు అవసరం కదా. మన ఊపిరి ఎలా పీల్చుకుంటున్నాము? దాని అంతటా అదే జరుగుతుంది కదా. ఊపిరి దాని అంతటా అదే ఆకలి అవుతుంది కదా. మనం కావాలని ఆకలి అవ్వాలని అనుకోవట్లేదు కదా. మరి అలా జరిగేదంతా మరి బ్రహ్మమే కదా, బ్రహ్మం కాదా మరి? మనం ఎలా కూర్చున్నాం అంటే మనతో మనం కూర్చున్నాం అంతే. మనం ఒక్కళ్ళమే కూర్చున్నాం, ఏకాంతంగా కూర్చున్నాం అంతే. అప్పుడే మరి సత్యం అక్కడే అన్వేషణ జరుగుతుంది. ఏకాంతంగా ఉన్నప్పుడే సత్యాన్వేషణ జరుగుతుంది మన లోపల. అది మనం అహర్నిశలు ఉండాలా అంటే మరి ఉన్నదంతా అదే కాబట్టి ఉండటానికి ఇంకా ప్రత్యేకంగా వేరే చోటు ఎక్కడుంది? వేరే క్షణం ఎక్కడుంది? ఏ క్షణమైనా ఉన్నదొక్కటే, ఏ క్షణమైనా ఉన్నదొక్కటే. మరి అదే ధ్యానం మనం చేయటం అంటే ఉన్నదా ఆ క్షణం ఉన్నది అదే అన్నప్పుడు
అలా ఏ క్షణమైనా ఉంది కాబట్టి ఏ క్షణమైనా మన ధ్యాన స్థితే. నిద్ర ధ్యాన స్థితే కదా. దాంట్లోకే కదా లీనమైపోతున్నాము. దేహమే లేదు ఇంకక్కడ. నిద్రలో దేహమే లేదు కదా. గాఢ నిద్రలో లేదు దేహం. అరే పగలు లేదు, రేయి లేదు, ధ్యాస లేదు, ధ్యానం లేదు, ఏమీ లేదు. అన్నీ అందులోనే. గ్రంథాలన్నీ అందులోనే. ఏది చదివినా అందులోనే, ఏది విన్నా అందులోనే. ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకు ఆ పూట, ఏ క్షణానికి ఆ క్షణం మన ప్రయత్నం అంతా బ్రహ్మంగా మిగలటం కోసమే. ఇంకా గ్రహించాల్సిందంతా బ్రహ్మంగా ఉండాల్సిందే. అలా ప్రతి క్షణం బ్రహ్మంగా ఉండాల్సిందే. ఇంకా తప్పదమ్మా మనకి. అలా ఉండాలి, మిగలాలంతే. దానికోసమే వచ్చాం కాబట్టి దానికోసమే మిగులుతాము. దానికోసమే మన జీవితాన్ని దారిపోద్దాం. మన కోసమే మన జీవితాన్ని దారిపోసుకుంటున్నాం. ఇక్కడ ఎవరికి లాభం నష్టం ఎవరికీ లేదు. ఇక్కడ మన కోసమే మనం మిగులుతున్నాం అన్నమాట. అందరినీ మనమే అని చూసుకోవటమే ఇక్కడ. చూసుకుంటే అలాగే మిగులుతాం. ఉన్నదంతా అదే అని మిగులుతాం అన్నమాట. బ్రహ్మార్పణం అమ్మ.